వైసీపీ వాళ్ళ హయాంలో మద్యం కల్తీ, బ్లీచింగ్ కల్తీ, ప్రసాదం కల్తీ. వీళ్ళ పరిపాలనలో స్వచ్ఛమైంది ఏంటి అంటే వీళ్ళ బూతులు. దోపిడీకి కాదేది అనర్హం. గుడా బడా ఆసుపత్రి ఏమి చూడరు, దోచుకోవడం దాచుకోవడం. ఆ రోజే అర్థమైంది శవాల మీద చిల్లరేరుకునే రకాలు ఇవి అని. కాదు పవన్ కళ్యాణ్ తప్పు చెప్పాడు, మేము గడ్డి కాదు తినేది అశుద్ధం అని సంకలు గుద్దుకుంటున్నట్టుంది. కవితకు కాదేది అనర్హం అని విన్నారు కదా మీరు. ఈ వైసీపీ వాళ్ళని చూస్తుంటే నాకు ఒకటి చెప్పాలనిపిస్తుంది. దోపిడీకి కాదేది అనర్హం. అది గుడా బడా ఆసుపత్రి ఏమి చూడరు, దోచుకోవడం దాచుకోవడం. కరోనా టైంలో పిల్లికి భిక్షం పెట్టని పిసినారి వెదవ కూడా ఉంటామో పోతామో అని తెలియకుండా పాపం సేవ చేయడానికి ముందొచ్చారు. అటువంటి టైంలో కూడా ఈ వైసీపీ వాళ్ళు బ్లీచింగ్ని మైదా పిండి, సున్నం ఇటువంటి వాటితో కల్తీ చేసేసి అక్కడ కూడా దోపిడీ చేసుకున్నారు. ఆ రోజే అర్థమైంది శవాల మీద చిల్లరేరుకునే రకాలు ఇవి అని. ఇప్పుడు ఇటీవలే బయటపడ్డ విషయం ఏంటంటే ప్రపంచ ప్రసిద్ధిగాంచిన తిరుమల దేవస్థానంలో కోట్ల మంది భక్తులు ఆరాధ్య దైవం వెంకటేశ్వర స్వామి యొక్క ప్రీతికరమైన ప్రసాదం లడ్డు. అటువంటి లడ్డూలో పూర్తిగా కెమికల్స్ వాడి నెయ్యి లాంటి పదార్థాన్ని సృష్టించి దాని లడ్డూలో వాడారు. దీని ద్వారా 250 కోట్లు దోపిడీ చేశారు. భక్తులు కానుకలుగా వేసే డబ్బుల్ని ప్రభుత్వాలు సంక్షేమ పథకాల కోసం మరలించినా కూడా ఒక రకమైన తప్పు. కానీ కేవలం వీళ్ళు దోచుకోవడం కోసం లడ్డూను అపవిత్రం చేసి 250 కోట్లు దోపిడీ చేశారంటే ఇది ఎంత పెద్ద మహాపాపమో ఆలోచించండి. వైసీపీ వాళ్ళ హయాంలో మద్యం కల్తీ, బ్లీచింగ్ కల్తీ, ప్రసాదం కల్తీ. వీళ్ళ పరిపాలనలో స్వచ్ఛమైంది ఏంటి అంటే వీళ్ళ బూతులు. సిట్ అంత క్లియర్గా రిపోర్ట్ ఇస్తే అక్కడ పాలు, వెన్న లాంటి పదార్థాలు వాడలేదు, పూర్తిగా కెమికల్స్ వాడారు అని చెప్పి ఈ వైసీపీ వాళ్ళు ఇంకా ఎలా బొక్కాయిస్తున్నారు అంటే పవన్ కళ్యాణ్ చెప్పినట్టుగా అందులో జంతు కొవ్వు లేదు, అబద్ధాలు చెప్పారు అని చెప్పేసి బొక్కాయిస్తూ ఉన్నారు. ఇది ఎలా ఉందంటే పవన్ కళ్యాణ్ గారు వాళ్ళ అన్నం కాదు తినేది గడ్డి తింటారు వెదవులు అని చెప్తే కాదు పవన్ కళ్యాణ్ తప్పు చెప్పాడు, మేము గడ్డి కాదు తినేది అశుద్ధం అని సంకలు గుద్దుకుంటున్నట్టుంది.